బహుశా వేరే బ్రాంచ్ ఏమో అనుకుంది. వాళ్ళటు వెళ్ళగానే గార్డెన్లోకి వెళ్ళింది. అంతా నీట్గానే ఉంది, కానీ మొక్కలు కొన్ని ట్రిమ్ చేయాల్సి ఉందని తోటమాలిని అడిగి తీసుకుంది. మీకు ఎందుకమ్మా, పని నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి అన్నాడు అతను. సార్ నన్నే చేయమని ఆర్డర్ వేశాడు. కాదని నా పని మీరు చేస్తే మీ ఉద్యోగం పోతుంది. అది నాకు ఇష్టం లేదు బాబాయ్ అంది. అవునా, సరేనమ్మా, మీరే చేయండి అంటూ వెళ్ళిపోయాడు. గార్డెన్లో మొక్కలకు పాదులు కూడా చేసి నీళ్లు పడుతుండగా అవుట్ హౌస్లో గార్డెన్ పరిస్థితి ఏంటో అని ట్యాప్ కట్టేసి అక్కడికి వెళ్ళింది. అంతా క్లీన్గానే ఉంది, కానీ చిలుకలు కొన్ని పక్షులు మాత్రం గింజల కోసం అరుస్తున్నాయి. అక్కడ ఎవరూ లేకపోవడంతో తనే తెచ్చి వేసింది. ఇక్కడ వీటిని వదిలేస్తే కొన్ని రోజులకి వెళ్ళిపోతాయి. బంగ్లాలో బోలెడు ప్లేస్ ఉంది, అక్కడికి అలవాటు చేస్తే సూపర్ స్వప్న, నీకు కూడా పిచ్చిగా టైంపాస్ అవుతుంది అనుకుంది. స్వప్న కృషి ఫలించి 2 రోజుల్లోనే బర్డ్స్ అన్నీ బంగ్లా వెనుక ఏరియాలో చెట్ల మీదకి రావడం మొదలుపెట్టాయి. స్వప్న ప్రతి మూమెంట్ అభికి తెలియదా? తెలుసు. ఆదివారం రానే వచ్చింది. మార్నింగ్నే వంట అతనికి ఫ్రెష్ చేపలు తీసుకురమ్మని మార్కెట్కి పంపించింది. వస్తూ కావాల్సిన పదార్థాలు కూడా చెప్పింది. అతను వెళ్ళి గంటలో స్వప్న అడిగిన చేపలు, కూరగాయలు తీసుకొచ్చి ఇచ్చాడు. అభి తాతగారు ఎన్నింటికి వస్తారో తెలియదు. ఫోన్ చేద్దామంటే తన దగ్గర నెంబర్ లేదు. వంట అయితే తయారు చేసేసి అన్నీ రెడీగా పెట్టేసింది. ఎప్పుడు వస్తే అప్పుడు వేడివేడిగా పెట్టవచ్చని. ఆ రోజు అభి ఇంట్లోనే ఉన్నాడు. మార్నింగ్ నుంచి కిందకి కూడా రాలేదు. అసలు ఏం చేస్తుంటాడు ఈ మనిషి పైన? ఆ ల్యాప్టాప్లో మునిగిపోయి ఉంటాడా? మరి ఇంత పని రాక్షసుడు ఏమిటో. ఎంత సంపాదించినా చిన్న ఆనందం, నవ్వు లేకుండా ఏం చేస్తారో ఏంటో. తను ఎంత పని కల్పించుకుందాం అనుకున్నా ప్రతి ఒక్క పనికి ఇక్కడ పని వాళ్ళు ఉన్నారు. అప్పటికి ఏదో ఒకటి కల్పించుకుని చేస్తూనే ఉంటుంది. ఫ్రెష్ అయి బుక్ చదువుకుంటూ హాల్లో కూర్చుండగా అభి తాతగారు రానే వచ్చారు. ఆయన్ని చూస్తూనే ఆనందంగా లేచి ఎదురు వెళ్ళింది. గుడ్ మార్నింగ్ సార్ అంటూ. గుడ్ మార్నింగ్ స్వప్న అంటూ వచ్చారు ఆయన. మీ మనవడు గారు పైనే ఉన్నారు, మీరు తొందరగా తినేస్తారా అంటుంటే, ఎందుకమ్మా వాడికి అంతలా భయపడుతున్నావు? వాడేమీ రాక్షసుడు కాదు అన్నారు. అది కాదు, మీకోసం చేశానని తెలిస్తే ఏమైనా అంటారేమో, అదే నా భయం. వాడి ఇంట్లో ఉంటూ వాడికి తెలియకుండా ఏ పని చేసినా తెలియదనుకుంటున్నావా? పిచ్చి తల్లి, నాకు ఇష్టమైనవి ఏంటో వాడికి బాగా తెలుసమ్మా. హెచ్చరిస్తాడు తప్ప అడ్డు చెప్పడు. కాస్త పని ఉందంట, వచ్చాక అందరం కలిసి తిందాం, కానీ ఇప్పుడు మాత్రం ఒక టీ కావాలి అన్నారు. అలాగే అని వెళ్ళి టీ పెట్టుకొచ్చి ఇచ్చింది. సార్ మీరు ఏమనుకోనంటే నేను ఒక విషయం అడగొచ్చా అంది. ఏంటి అన్నారు. అభి సార్కి అమ్మా నాన్న ఉన్నారా? ఉన్నారమ్మా, నా కొడుకు కోడలు. మరి వాళ్ళు ఇక్కడ ఎందుకు లేరు? వాళ్ళ టాపిక్ తీస్తేనే సార్ ఎందుకు అంత కోప్పడుతున్నారు అని అడిగింది. తెలుసుకొని ఏం చేస్తావు మిస్ స్వప్న? పైన రైలింగ్ నుంచి కిందకి వస్తూ అడిగిన అభి వాయిస్ కంగుమంది. అదిరిపడి ఏం చేయరు సార్ అని తల అడ్డదిడ్డంగా ఊపి పారిపోయింది అక్కడి నుంచి. ఎందుకు అభి అమ్మాయిని అలా భయపెడతావు? అనవసరమైన విషయాల్లో తల దూరిస్తే తనకి అస్సలు మంచిది కాదని తాతయ్య, అందుకే అంటూ పక్కన కూర్చున్నాడు. ఏదో క్యూరియాసిటీతో అడిగింది. అంతేలే, కానీ నువ్వేంటి టిఫిన్కైనా కిందకి వచ్చావా లేదా అన్నారు. లేదు తాతయ్య, కొంచెం వర్క్ ఉంది, అది పూర్తి చేసుకుని వస్తున్నాను, రండి తిందాం అన్నాడు. ఎప్పట్లో అభి కోసం పచ్చని ఆకులు ప్లేట్లో ప్రత్యక్షమైతే వేడివేడిగా రాగి సంగటి ముద్ద, దాని మీద నెయ్యి, చేపల పులుసు, అందులో బోనస్గా మామిడికాయ ముక్కతో ప్లేట్ చూడగానే విశ్వనాథ్ గారికి కడుపు నిండిపోయింది. ఎన్నడూ లేనిది ఎంతో అపురూపంగా తింటున్నారు. అడ్డు చెప్పలేదు అభి కూడా. అభి ఇప్పటి వరకు ఎంతమంది వచ్చి ఉంటారు మన ఇంటికి వంట వాళ్ళుగా? ఒక్కరైనా ఇంత రుచిగా చేసి పెట్టారా? మనం డబ్బులు ఇస్తున్నామని జీతానికి పనిచేసే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ ఇలా ప్రేమగా అభిమానం పంచుతూ వండి పెట్టేవాళ్ళు దొరకరు తెలుసా అన్నారు. వాళ్ళకి వడ్డించాక స్వప్న అక్కడ ఉండలేదు. అభి కోప్పడతాడేమోనని వంటింట్లో ఉంది. లంచ్ చేశాక మాట్లాడుకుంటూ హాల్లోనే ఉన్నారు అభి వాళ్ళ తాతగారు. అభి ఒక విషయం చెప్పాలి అన్నారు ఆయన. ఏంటి తాతయ్య అన్నాడు ఫోన్ పక్కన పెట్టి. నిన్న రాత్రి మేఘన వచ్చింది అన్నారు. వింటున్న అభి కనుబొమ్మలు దగ్గర అయ్యాయి. రావడమే ఇంట్లో చాలా పెద్ద గొడవ జరిగింది. మీ నాన్న తను వచ్చే వరకు ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పడంతో
ఆగింది కానీ వాడు వచ్చేలోపే ఇక్కడికి వస్తుందని నాకు అనిపిస్తుంది. ఇక టైం వచ్చింది. స్వప్నతో నిజం చెప్తే మంచిదేమో. వచ్చాక పరిస్థితి ఎలా మారుతుందో తెలియదు. తన నోరు మూయించాలి నువ్వు అన్నారు. అభి కాస్త కూడా కేర్ చేయలేదు. సార్ మీకోసం బజ్జీలు చేయమంటారా అడుగుతున్న స్వప్నాన్ని ఉరిమి చూసి, మాట్లాడేటప్పుడు పర్మిషన్ లేకుండా రాకూడదని తెలియదా నీకు? ఆయన కాస్త మంచిగా మాట్లాడగానే చనువు తీసుకుంటున్నావు. ఎక్కడ ఉండాలో అక్కడ ఉండని గర్జించాడు అభి. అప్పటికే బాధతో ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి. విశ్వనాథ్ గారు అభి చెయ్యి పట్టుకొని ఆపడానికి చూశారు కానీ అప్పటికే స్వప్న అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అభి, ఎందుకు అమ్మాయిని అలా అరుస్తున్నావు? ఏమంత తప్పు చేసిందని? మన మీద ప్రేమని అభిమానాన్ని చూపించే వాళ్ళని మనం ఎప్పుడూ కసరకూడదు. ఆ ప్రేమకి విలువ ఉండదు. ఎవరో మీద కోపాన్ని తన మీద ఎందుకు చూపిస్తున్నావు అని గద్దించాడు. తాతగారు, మీరే అన్నారు కదా తాతయ్య, తనని అన్ని రకాలుగా టెస్ట్ చేయాలని. అదే చేస్తున్నాను. రోజుకో రకంగా ఎలా ఇబ్బంది చేసినా తన క్యారెక్టర్లో మార్పు లేదు. తన కోసం, తన స్వార్థం కోసం ఇక్కడికి రాకుండా అసలు సంబంధమే లేని వాళ్ళ కోసం వచ్చింది. చూడండి, మీరు సెలెక్ట్ చేసిన తర్వాత తనని నేను ఓకే చేయడానికి నాకు నచ్చిన ఫస్ట్ రీజన్ అది. తర్వాత తన ఇంటిని చూశాను. చాలా చిన్న ఇల్లు, ఎంతో అందంగా పొందికగా ఒద్దికగా ఉంది. ఉన్నంతలో సర్దుకుంది, తృప్తిగా బతుకుతుంది. లేదని, చాలా లేదని ఏనాడు ఏడ్చలేదు. నాకు నచ్చడానికి సెకండ్ రీజన్ అది. ఇక్కడికి తీసుకువచ్చాక ఈ ఇంట్లో నన్ను ఎందుకు ఉంచుతున్నారని కూడా అడగలేదు. అవుట్ హౌస్ అయినా దేవాలయంలా చూసుకుంది. తన ఇంటిని పెట్టుకున్నట్టే చక్కగా శుభ్రంగా పెట్టుకుంది. దేవుడికి పూజ ఇష్టం లేదన్నానని నాకు తెలియకుండా దొంగచాటుగా దేవుణ్ణి ఆరాధించింది. గుడికి వెళ్ళొద్దన్నానని బాధపడింది కానీ ఎందుకని నన్ను ప్రశ్నించలేదు. తనలో సర్దుకుపోయే మనస్తత్వమే నాకు నచ్చింది తాతయ్య. ఇది వరకు తీసుకువచ్చిన వాళ్ళు ఎందుకు ఇక్కడ అడ్జస్ట్ అవ్వలేకపోయారో చెప్పన? మనం ఇచ్చే డబ్బుకి, ఇక్కడ ఉన్న సదుపాయాలకి వాళ్ళలోని అహంకారం, ముసుగు వేసుకున్న నటన బయటకు వచ్చాయి. ఇక్కడ పట్టనట్టు వాళ్లకు ఇచ్చిన స్వేచ్ఛ వాళ్ళు వేరే రకంగా వాడుకున్నారు. అంతా తమదే అన్నంత అహంభావం చూపించారు. అందుకే కొందరు ఎక్కువ రోజులు ఇక్కడ ఇమడలేకపోయారు. కొందరు బంగ్లా అనుకునే ఆశపడి వచ్చారు కానీ ఆ చిన్న కుటీరంలో ఉండలేకపోయారు. ఇప్పుడు తనని కసిరినా రేపటి నుంచి తన పనులు యథావిధిగా చేసుకుంటుంది. అలిగి ఏడ్చుకుంటూ కూర్చోదు. మీరు అన్నది నిజమే. తనకి డ్యూటీని, అసలైన డ్యూటీని ఇవ్వాల్సిన టైం వచ్చింది. ఒకవేళ తనేమైనా తోక జాడించినా ఆమె వీక్నెస్ నాకు తెలుసు. ఫోబియా. ఇది కూడా ఆ రోజు స్వప్నాన్ని పరీక్షించడానికి అభి వేసిన ప్లాన్. స్వప్న గురించి అన్నీ తెలుసుకుని చేశాడు. ఇక మీరు టెన్షన్ పడకండి, నేను చూసుకుంటాను అన్నాడు. నీ మీద నాకు నమ్మకం ఎప్పుడూ ఉంటుంది అభి. స్వప్న దొరకడం మన అదృష్టం. ఇక అసలు పని తనకు తెలిసాక ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో చూడాలి. తనని మాత్రం కసరకు నాన్న. అమ్మాయి బాధపడితే నేను తట్టుకోలేనని మనవడి భుజం తట్టి వెళ్ళిపోయారు ఆయన. ఆ రోజు సాయంత్రం వరకు హాల్లోనే ఉన్నాడు అభి. గదిలో నుంచి బయటకు రాలేదు స్వప్న. రాత్రి డిన్నర్కి కూడా రాకపోవడంతో ఏమైందని వెళ్ళాడు. తలుపు దగ్గరకు వేసి ఉంది. నిద్రపోతుంది. తన కుడి చేతి పక్కనే ఉన్న సైడ్ టేబుల్ మీద భగవద్గీత కనబడింది. అరచేతి సైజులో ఉన్న బుక్ చూసిన అభి చిన్నగా నవ్వుతూ, ఈ అమ్మాయి ఇంత స్ట్రాంగ్గా ఉండటానికి ఇది ఒక కారణమేమో అనుకుని బయటకు వచ్చి మెయిడ్తో స్వప్నకి ఫుడ్ పంపించమని చెప్పి పైకి వెళ్ళాడు. మెయిడ్ వచ్చి లేపే వరకు మెలకువ రాలేదు. అభి అరిచాడని బాధగా వచ్చింది కానీ వాళ్ళు మాట్లాడుకుంటుంటే పర్మిషన్ లేక వెళ్ళడం తన తప్పే అనుకుని మనసు బాగోలేక తనకి ఎంతో ఇష్టమైన గీతను తీసి చదువుకుంటూ నిద్ర రావడంతో పక్కన పెట్టి పడుకుండిపోయింది. సార్ మీకు భోజనం ఇవ్వమన్నారు మేడం అని చెప్పి ఫుడ్ ఇచ్చి మెయిడ్ వెళ్ళిపోయింది. పొద్దుటి నుంచి తినకపోవడంతో కడుపు నిండా తిని మళ్ళీ నిద్రపోయింది. 2 రోజులు గడిచాయి. స్వప్న ఎప్పట్లా ఇంట్లో తన పనులు తను చూసుకుంటుంది. ఆ సాయంత్రం చెట్లకు నీళ్లు పడుతూ ఉండగా ఒక కార్ బంగ్లాలోకి దూసుకొచ్చింది. సెక్యూరిటీ వెంటనే అలర్ట్ అయ్యారు. ఎవరో ఒక అమ్మాయి కారులో నుంచి దిగింది. టైట్ జీన్స్లో ఫోర్స్గా ఉన్న ఆమె మోడ్రన్ లుక్ చూస్తూనే ఎవరు ఈవిడ ఇంత ధైర్యంగా ఇంట్లోకి వచ్చేసింది అనుకుంది స్వప్న. అడ్డగిస్తున్న సెక్యూరిటీని చెడామడా తిట్టి పారేస్తుంది ఆ అమ్మాయి. ఉద్యోగం అనే కాదు, వయసులో తనకన్నా పెద్దవారని కూడా గౌరవం లేకుండా నోటికొచ్చినట్లు ఇంగ్లీష్ బూతులు తిడుతుంటే
సహించలేక వెళ్ళిన స్వప్న, ఎవరండి మీరు? ఎవరు కావాలి? ఎందుకు ఇక్కడికి వచ్చి గొడవ చేస్తున్నారని అడిగింది. అడగడానికి నువ్వెవరు? అంతే పొగరుగా చూసింది ఆమె స్వప్న వైపు. ఈ బంగ్లాకి సెక్యూరిటీ చీఫ్ని. స్వప్న చెప్పేసరికి గట్టిగా నవ్వుతూ, ఏంటి నువ్వు సెక్యూరిటీ చీఫ్నా? ఎలా కనబడుతున్నా నీ కంటికి? ఆడాళ్ళని, అది అందమైన అమ్మాయిలను అవి ఓకే చేస్తాడా? నిజం చెప్పు, ఎవరు నువ్వు అని గట్టిగా అడిగింది. మీరు నమ్మకపోతే నేనేం చేయలేను. మిమ్మల్ని నమ్మించాలని నాకు కూడా లేదు. ఇక్కడ గొడవ చేస్తే మా ఉద్యోగాలు పోతాయి. దయచేసి వెళ్ళిపోండని మర్యాదగా చెప్పింది. నువ్వు ఎవరితివే నాకు చెప్పడానికి అని స్వప్న భుజం పట్టి పక్కకు నెట్టేసి లోనికి వెళ్ళడానికి చూస్తుంటే ఆమె చెయ్యి పట్టుకుని ఆపి, మా పర్మిషన్ లేకుండా సెక్యూరిటీ చెకప్స్ అవ్వకుండా వెళ్ళే ప్రసక్తే లేదని ఈసారి గట్టిగా సీరియస్గా చెప్పింది. ఆఫ్టర్ ఆల్ జీతానికి పనిచేసేదానివి. నా చేతిని పట్టుకున్నదే కాకుండా నాకే ఎదురు చెప్తున్నావా? అది అందరి ముందంటూ కొట్టడానికి చెయ్యి ఎత్తింది. ఆ చేతిని పట్టుకొని, జీతానికి పని చేస్తున్నాను కాబట్టే మర్యాదగా చెప్పాను మేడం, లేదంటే నాన్సెన్స్ చేస్తున్నారని సరిగా చేత్తోనే సమాధానం చెప్పేదాన్ని. ఆమె చేతిని వెనక్కి మడిచిన స్వప్నలోని మరో యాంగిల్ చూస్తున్న అక్కడి వారికి మతిపోయింది. తమతో ఎంతో నెమ్మదిగా మృదువుగా మాట్లాడే స్వప్ననేనా ఇవాళ శివంగి పిల్లల ఆమె మీద విరుచుకుపడుతోంది అనిపించింది. ఇన్ని రోజులు తాను చెయ్యలేని పని స్వప్న చేసినందుకు హ్యాపీగా కూడా ఫీల్ అయ్యారు. పని వాళ్ళ ముందు అవమానం జరగడం తట్టుకోలేని ఆమె అందరి ముందు స్వప్న పరువు తీయాలని స్వప్న చీర కొంగు పట్టుకొని లాగబోయింది. ఆమె అలా చేస్తుందని ఊహించని స్వప్న అప్రయత్నంగా తన పైట పిన్ను ఊడిపోయింది. వెంటనే మగవాళ్ళంతా వెనక్కి తిరిగేశారు. తామెళ్ళి ఆపేలోపే జరగరాని అనర్థం జరుగుతుందేమోనని. కానీ స్వప్న నుంచి చీర జరగలేదు. పైట కొంగుకి ఆమె చేతిని మధ్య మరో చెయ్యి గట్టిగా పట్టుకుంది. సిగ్గుతో గుండెలు చేతుల్లో దాచుకున్న స్వప్న ఆ చేతిని చూస్తూ పైకి చూసింది. తన పక్కనే బలంగా ఎత్తుగా కనిపించాడు అభి. అభిని చూస్తూనే అప్పటి వరకు అంత నాన్సెన్స్ చేసిన మేఘన బుడిబుడి రాగం తీస్తూ, అభి, ఈ బీచ్ చూసావా నన్ను ఎలా అవమానిస్తుందో అని రాణి కన్నీరు నటిస్తూ ముందుకు వస్తుంటే వేలు చూపిస్తూ ముందుకు అడుగేసిన అభి, మరొక్కసారి ఆ పదాన్ని వాడావు అంటే నీ నాలుక కోచేస్తాను మేఘన అన్నాడు సీరియస్గా. ఆఫ్టర్ ఆల్ ఎంప్లాయ్ కోసం నన్ను, నీ మరదల్ని అందరి ముందు తిడుతున్నావా బావా అంది కన్నీళ్లు కారుస్తూ. షాక్ అయింది స్వప్న. ఈవిడ అభి గారికి మరదలా అని బొమ్మలా చూస్తుండిపోయింది. సెక్యూరిటీని వెళ్ళిపోమ్మని కళ్ళతోనే చెప్పడంతో ఎక్కడ వాళ్ళు అక్కడ సర్దుకున్నారు. ఆ రోజు అభి ఇంట్లోనే ఉన్నాడు. స్వప్నాన్ని చూస్తూ, ఇక్కడేం చేస్తున్నావు, వెళ్ళు లోపలికి అన్నాడు. ఇక మాట్లాడితే బాగోదని లోపలికి స్వప్న వెళ్తుంటే ఆగు అంది వెనక నుంచి మేఘన. గుమ్మం దాకా వెళ్తున్న స్వప్న ఆగి వెనక్కి తిరిగి చూసింది. నీ బాస్ నేనా తనా అని ఉరిమి చూశాడు. దెబ్బకి గబగబా లోపలికి వెళ్ళిపోయింది. ఆగవే, ఎక్కడికి వెళ్తున్నావు అని వెనక్కే వెళ్తున్న మేఘన చెయ్యి పట్టి వెనక్కి లాగి, నీకు ఇంట్లోకి వెళ్ళే రైట్ లేదని తెలుసు, ఎందుకు ఇంత రచ్చ చేస్తున్నావు అన్నాడు గుమ్మానికి అడ్డంగా నిలబడి. ఎవరితది? దాన్ని చూస్తుంటే ఎంప్లాయ్లా లేదు, నీ సెటప్లా ఉంది అంటూ అభిని రెచ్చగొడుతూ మాట్లాడింది. ఏదైనా సరే అది నా ఇష్టం, నన్ను అడగడానికి నీకు ఎలాంటి రైట్స్ లేవు అంటున్న అభిని చూసి గట్టిగా పకపక నవ్వింది. ఏంటి బావా, మళ్ళీ చెప్పు, నాకు ఎలాంటి రైట్స్ లేవా అంది పొగరుగా చూస్తూ. లేవని ఇదివరకు ఒకసారి చెప్పాను, రెండోసారి చెప్పే అలవాటు నాకు లేదు. హ్యాండ్స్ రెండు ఫోల్డ్ చేసుకుని స్ట్రిక్ట్గా నిలబడిన అభి కాస్త కూడా తొనక్కుండా చెప్పాడు. 4 ఏళ్ల క్రితం మనిద్దరం ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం. అందులో నువ్వు నేను ఇష్టపూర్వకంగా సంతకాలు కూడా చేశాం. ఆ విషయం మర్చిపోయావా బావా అంది ఒక కన్నింగ్ లుక్తో. ఆ సంతకాలు ఇప్పుడు చెల్లుబాటు అవ్వదు, వాటిని పట్టుకుని ఇక్కడి దాకా వచ్చావా అన్నాడు రెక్లెస్గా. కాదు, నీ హార్ట్ ఎక్కడ ఉందో తెలిసి అది పట్టుకుపోవడానికి వచ్చాను బావా అని పెదవులు సాగదీస్తూ కార్ కీస్ వేలితో తిప్పుతూ, ఇంతకీ నీ హార్ట్ ఎక్కడ ఉంది అంటూ కోపంతో ఎర్రబడ్డ అభి మొహం చూసి లోపలికి వెళ్ళింది. గదిలో ఉన్న స్వప్నకి అంత నిశ్శబ్దంలో కూడా వాళ్ళిద్దరి మాటలు బాగా వినపడ్డాయి. ఆవిడేంటి అంత ధైర్యంగా అభితో మాట్లాడుతుంది, పైగా ఎదురిస్తుంది కూడా.
బహుశా వాళ్ళిద్దరికీ ఇదివరకు పెళ్ళి లాంటిది ఏమైనా జరిగిందా? ఆమె మాటల అర్థం అలాగే ఉంది అనుకోగాని, పెళ్ళైన మనిషితో ఇన్ని రోజులు తాను ఈ ఇంట్లో ఉంది అనుకోగాని స్వప్నకి ఒళ్ళంతా సిగ్గుతో చచ్చిపోయినట్లు అనిపించింది. అతని గురించి ఏం తెలుసుకోకుండా తొందరపడి వచ్చేశానా అనుకుంది. కానీ తను ఎలాంటి తప్పుడు పని చేయలేదు. అతన్ని తప్పుగా ఆలోచించను కూడా లేదు. అభి కూడా తనని అలాగే దూరంగా ఉంటున్నట్టే చూశాడు. కానీ తప్పుడు భావం అతని కళ్ళలో ఎప్పుడూ కనబడలేదు. అప్పటికి మనసు కాస్త ఊరడించుకుంది. విషయం తెలిసిందో మరి తెలుసుకున్నారో కానీ విశ్వనాథ్ గారు కూడా అభి ఇంటికి వచ్చేశాడు. ఏం జరిగింది నాన్న అంటున్న అతనికి మెట్లు ఎక్కుబోతున్న మేఘన కనబడి, ఆగు మేఘన అన్నారు గుమ్మంలో నుంచి లోపలికి వస్తూ. ఓ, మీరు వచ్చేశారు, గుడ్. ఎంతైనా మనవడికి మీరు ఆయువు పట్టు కదా. మరదల్ని నేను ఉండగాని ఎవరినో తీసుకొచ్చి ఇంట్లో పెట్టడం, ఆవిడ వండుతుంటే మీరు మెక్కడానికి రావడం బాగానే సాగుతుంది అంటున్న ఆమెని అసహ్యంగా చూశాడు అభి. చదువుకున్న జ్ఞానం ఏమాత్రం ఆమె మాటల్లో లేదు. అతని మనసంతా జుగుప్సగా మారింది ఆమెను చూస్తూ. నీకు ఈ ఇంటికి సంబంధం ఎప్పుడో తెగిపోయింది. ఇలా వచ్చి రచ్చ చేస్తున్నా వాడు ఊరుకున్నది కేవలం ఆడపిల్లవని. ఆడపిల్ల మీద చెయ్యి చేసుకోవడం వాడికి ఇష్టం లేదు. ఇక్కడి నుంచి వెళ్ళి నీ మర్యాద నువ్వు కాపాడుకో, ఇంటికి పద అన్నారు. నా ఇంట్లో నా బావ నాకు మర్యాద ఇవ్వకపోయినా పర్వాలేదు, వాడి కాళ్ళ దగ్గర పడి ఉంటాను. నన్ను ఇక్కడే ఉండమని ఒక్క మాట చెప్పించు నీ మనవడితో, ఈ గోలంతా ఆపేస్తాను అంది. అది జన్మకు జరగదు అన్నాడు అభి కరుగ్గా. గదిలో అన్నీ వింటున్నా ఏం అర్థం కావడం లేదు స్వప్నకి. వాళ్ళిద్దరూ ఎందుకు అంతలా గొడవ పడుతున్నారో కూడా తెలియడం లేదు. రక్త సంబంధానివి నువ్వు ఉండి కూడా వాడు సహాయం కోసం బయట మనుషుల మీద ఆధారపడుతున్నాడు అంటే వాడు కోరుకున్నది నీ నుంచి దొరకలేదని నీకు అర్థం కాలేదా? నీ చేతులారా నువ్వే పోగొట్టుకొని ఇప్పుడు కావాలని ఎందుకు అడుగుతున్నావు అన్నారు విశ్వనాథ్ గారు. ఇప్పటికీ కూడా నాకు అభి మాత్రమే కావాలి తాతయ్య, ఇంకెవ్వరూ మా మధ్య అడ్డం రావడానికి నేను ఒప్పుకోను అని చెప్తూ మెట్టు ఎక్కబోతున్న ఆమె చెయ్యి పట్టి విసురుగా లాగడంతో కింద పడింది. నా అనుమతి లేకుండా ఇక్కడ ఉండే రైట్ నీకు లేదు అన్నాడు కోపంగా. కింద పడిన మేఘన అప్పుడే తలుపు తీసిన స్వప్న కాళ్ళ ముందు ఉంది. అది అసలు సహించలేకపోయింది. ఎవరో ముక్కు మొహం తెలియని దాన్ని ఇంట్లో పెట్టుకుని ఇంటి దాన్నైనా నన్ను బయటికి పంపిస్తున్నావా బావా? మామయ్యతో ఒక్క మాట చెప్తే దీన్ని ఏం చేస్తారో తెలుసా? ఆవేశంతో ఊగిపోతూ అంది. మేఘన మాట్లాడుతుండగానే వేగంగా వచ్చిన అభి స్వప్న భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు లాక్కొని, నీకన్నా నీ అగ్రిమెంట్ కన్నా ముందే మా అగ్రిమెంట్ జరిగింది. నేను పంపించే వరకు తను ఎక్కడికి వెళ్ళదు, తన మీద ఈగ కూడా వాలదు. ఏం చేస్తాం అన్నాడు కనుబొమ్మ ఎగరేస్తూ. స్వప్న బిక్క చచ్చిపోయి చూసింది. తను అభి హృదయానికి దాదాపు తగులుతుంది. వేగంగా కొట్టుకుంటున్న స్వప్న గుండె చప్పుడు అభికి వినపడుతూనే ఉంది. అతని పట్టు బిగిలో తను పిట్టలా ఉండిపోయింది. కదిలే సాహసం చేయలేకపోయింది. స్వప్నాన్ని చొరవగా దగ్గరికి లాక్కున్న అభిని చూస్తూ ఉడికిపోయింది మేఘన. ఇలా చేయకు అభి, నేను చూడలేను, తట్టుకోలేను. నన్ను సైకోలా మార్చకు. నువ్వు సైకో కాబట్టే అంతస్తు ఉన్న ఇక్కడ ఉండే అర్హతను కోల్పోయావు. నేల మీద పడిన ఎంతో అపురూపమైన దేవజాతి పారిజాత పుష్పం తను అని స్వప్నాన్ని చూపించాడు. అభి చెప్తున్నది వింటున్న స్వప్న మైండ్ బ్లాంక్ అయింది. అది నిజమో కలో కూడా అర్థం కాలేదు. ఎంత అపురూపమైన పుష్పంతో పోల్చాడు తనని. ఇన్నాళ్ళు తిడుతున్నాడని, చిన్నతనంగా చూస్తున్నాడని బాధపడింది. కానీ ఇంత గౌరవం ఇస్తాడని ఊహించలేదు. ఆశ్చర్యంతో ఆమెకు మాటలు రావడం లేదు. అది ఎందుకంత ప్రత్యేకమైనదో చెప్తావా అభి? దాని ముక్కు మొహం కూడా నీకు తెలియవు కదా, ఏ మందు పెట్టింది నీకు అని అంటుంటే, షటప్, అన్నీ చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అగ్రిమెంట్స్ అంటున్నావు కదా, ఎక్కడైనా చూపించుకో, నీ దిక్కున్న చోట చెప్పుకోపో అన్నాడు గద్దిస్తూ. అతను మాట్లాడుతుంటే శరీరం వేల ప్రకంపనలను పుట్టిస్తున్నట్టే ఉంది. అప్రయత్నంగా భయంగా అతని ఛాతీ మీద చెయ్యి వేసి బిక్కుబిక్కుమంటూ చూస్తుంది స్వప్న. ఆమె స్పర్శకి అతనిలో ఆవేశం కాస్త తగ్గింది. అభిని స్వప్నతో చూస్తున్న విశ్వనాథ్ గారి కళ్ళు ఆనందంతో నిండిపోయాయి. ఇలాంటి జతనే కదా అభికి ముడిపెట్టాలని చూస్తున్నాను. ఎన్నాళ్లకు తన కృషి ఫలించింది.